Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. తాజాగా రాయలసీమలో పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్యపై ఆయన భార్య శ్రీదేవి మరోసారి తన ఆవేదన వ్యక్తపరిచారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా, నా భర్తకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కేఈ కుటుంబం ఈ హత్యకు పాల్పడిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేఈ కుటుంబం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రజల తరపున తన భర్త నారాయణ రెడ్డి పోరాటం చేశారని, దీంతో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేఈ కుటుంబం తన భర్తను అతి కిరాతకంగా నడి రోడ్డుపై హత్య చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రూర మృగాలు నన్ను కూడా ఏమైనా చేయొచ్చని, అయినా తాను భయపడే ప్రసక్తే లేదని, కేఈ కుటుంబంపై ప్రజల తరపున తన భర్త ఆశయాలను నెరవేర్చేందుకు తాను పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. నారాయణ రెడ్డి హత్యపై సిబిఐ విచారణ చేయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణ రెడ్డి బ్రతికున్నప్పుడు ఏదో ఒక రకంగా హింసించాలి, ఇబ్బందులకు గురి చేయాలని అనేకసార్లు కేఈ కుమారుడు శ్యాంబాబు అనేక ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేఈ కుటుంబానికి డిపాజిట్లు కూడా దక్కవని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.